ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. దోస్తులు నిన్న మొన్న పెట్టిన వీడియోస్ అయితే మస్తు సపోర్ట్ వచ్చిందిలా మీ నుంచి, మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దోస్తులు నిజంగా మీ వల్లనే మేము చాలా మారినాం తెలుసా. మీరు చేసే సపోర్ట్ వల్లనే మేము ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకురావాలని మన ఛానల్ ఇంకా పెంపొందిస్తున్నాం. కాబట్టి ప్లీజ్ దోస్తులు మీరైతే లైక్ కొట్టడం అస్సలు మరవకుర్రి, సపోర్ట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకూడదు దోస్తులు. ఇక మీ సపోర్ట్ మాపై ఎట్లుంటే మాకు కూడా అలాంటి కంటెంట్ మీకోసం తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ దోస్తులు వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ కొట్టని హైప్ పంచని అస్సలు మర్చిపోకండి. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం పదండి. ఓయమ్మో ఎన్నర్లేండి మా తమ్ముడు బాగానే ఫోన్ చేస్తుండే, ఇలా బాగానే గుర్తుకొచ్చింది అక్క. ఎత్తు ఎత్తు మాట్లాడు. ఇక తమ్ముడు ఫోన్ చేస్తుండంటే ఇక అక్కది జోరుంటది. ఇక గంటలు కామానం ఎన్ని గంటలు పడుతుందో ఫోన్ పెట్టేస్తానుకు. మాట్లాడు మాట్లాడు. హలో సీను బాగున్నావారా? బాగున్నాక్క. బాగురా మీరు? బావా అల్లుడు అందరు మంచిగున్నారా? మంచిగురు మంచిగానే ఉన్నాం గాని బాగానే గుర్తుకొచ్చినాం అయ్యా. మమ్మల్ని మొత్తం ఏం మర్చిపోయినట్టు కదా, నువ్వు నీ బిడ్డే నీ పెళ్ళము ఇక మా దిక్కు కేరే చేస్తలేరు, మాతోనే మాట్లాడతలేరు. బాగానే గుర్తుకొచ్చినవేంద్ర అయ్యల్లా. ఏడక్క ఇక ఎవరి పనులల్లో వాళ్ళే బిజీ అయిపోయారు. ఇక ఫోన్ తీయదామంటే ఇక బుజ్జమ్మ జర చదువుకుంటుంది కదా, ఇక ఫోన్లో అది ఇది రాసుకునేది ఉంటది డాడీ అని ఎప్పుడు ఫోన్ తీసుకుంటది, అదో ఇదో రాసుకుంటది, ఇక వండుకుంటది. ఎవరికి టైం ఉందా అక్క? ఇక మీ మడతలంటవా ఇంటికాడనే ఉంటది గాని ఇక ఆమెకు ముచ్చట్లు పెడతానికి 10 మంటలు ఉంటారు. ఇక నువ్వు ఎట్లా పెడతావు? మీ ఇంటి కడ గట్లనే ఉంటది అక్క, ఈమె కథ ఇట్లా ఈడా. ఇక అందుకే ఎవరి పనులల్లో వాళ్ళు బిజీ అయిపోయారు అక్క. అల్లుడు ఏం చదువుతుండు? మంచిగా ఉన్నాడా? బీటెకో బోటెకో అయ్యా ఏమో చదువుతుండు, వెనక అవన్నీ ఇరకలేదు గాని ఇక మంచిగా ఉండు. ఇక మామయ్యోళ్ళు ఏ పండుగ పిలుస్తారే లేమే అని అప్పటికప్పుడు యాద్ చేస్తూనే ఉంటాడు. మీరేమో ఏ పండుగ పబ్బానికి ఆడవిల్లు ఉంది, ఒక్క ఆడవిల్లని పిలిస్తే ఏమైందని పిలువనన్నా విలువరు. అయినా మా గురించి మీకేమవసరం తీరా, ఏమైనా పని ఉందా మాతో మీకు చెప్పు. నాయన ఎవరే ఫోన్లో ఎవరితోనే చెప్తుంది. ఆ మామ పిలుస్తలేడు అని నేను ఎన్నడంటే అమ్మ అన్న అబద్ధాలే చెప్తది. చెప్పురా. ఇక మన ఊరోళ్ళందరూ మంచిగా ఉన్నట్టేనా? ఇక అమ్మ నాయన చచ్చిపోయినప్పటి సంది ఇక ఊరికే దూరం అయిపోయినంత, ఇంకా దూరం అయితే మరి దగ్గరికి చేసుకుంటారో చేసుకోరో పాటు. ఏమో అక్క మరి ఇక నీకేరు కానీ కొడుకుకేరు కా, ఇక మీ అభిప్రాయం ఏముందో మేము గిట్ట తెలుసుకోవాలి కదా. ఇక నా బిడ్డ అయితే చదువుకుంటుంది అక్క. ఇక ఆ పోరు ఏమేమంటదో ఇక నాకేమెరక చెప్పు. నా పిల్ల మనసులో ఏముందో ఇక నాకైతే ఇష్టమే ఉందక్క. అల్లుడంటే నాకు చాననే. గదే రా. ఇక ఇద్దరు మనసులలో ఏమేముందో ఇక బయట పడితే మంచిగా ఉంటది. ఇక వాళ్ళిద్దరు ఒప్పుకున్నారు అనుకో, ఇక మన సుతరికం మళ్ళీ దగ్గరకు అవుతుంది, మనమే మంచిగా అవుతాం రా. నాకు నువ్వు తోడు నీకు నేను తోడు అనుకుంటా ఏ ఆపదలు వచ్చినా కలుసుకుంటానికి మంచిగా ఉంటాం రా. గాదే అక్క, గాదే పరిశాన్ ఉంది గాని ఇక తల్లి పిల్లలు ఒక మాట మీద ఉంటారు అక్క. నా మాట ఏది వింటారు చెప్పు. ఇక తల్లిగా పేదోళ్ళకి ఎందుకు ఇచ్చుడు అని ఇక పిల్ల కాదో ఏదో చెప్తానే ఉంటది, ఎగేస్తూనే ఉంటది. అందుకే నా బిడ్డే పేదోళ్ళు అంట కదా డాడీ మన బావోళ్ళు, అందుకే నేను చేసుకోను అని అప్పటికప్పుడు అంటుంది అక్క. ఏం చేస్తాం, తల్లి అన్నిందాల నేర్పుతుంది పిల్లకు. అమ్మో నీ పెళ్ళమా ముందు కాదురా నాయన, పిల్లకు అన్నిందాలని నేర్పుతున్నాగా బద్మాషిది. ఓ అమ్మో, గట్ల ఏం తెలియని పిల్లకు నేర్పితే మంచిగా ఉంటదా రా? నేను మంచిగా లేనా అంటే మాకు గతి లేదని వద్దంటున్నది. సరే తీరా నాయన. ఈరయ్యలు మా ఇంటికి వచ్చి నా పిల్లని ఇస్తా అని రద్ది అని అంటున్నానా నేను? ఏమొద్దయ్యా, నువ్వు ఇష్టం ఉన్నోళ్ళకి ఇచ్చుకోరి, మేము పేదోళ్ళం, మీ కంటికి మేమేడ కనిపిస్తట్టున్నాము. సరే తీరా. ఎగ్గిసంటి మాటలని నన్ను మంచి బాధ పెట్టకు, నన్ను వర్క్ చేయకు నాయన. సరే మరి పెట్టేయ్. అరే నా పెళ్ళము నా బిడ్డ ఎవ్వరు లేరు అక్క. వాళ్ళు ఏది చూసి నీకు ఫోన్ చేసి మాట్లాడుతున్నా, ఇక చాలా దినాలు అవుతుందని చేసి మాట్లాడుతున్నా. జరసేపు మాట్లాడరాదక్క. బావకి రాదు మాట్లాడతా, చాలా రోజులు అవుతుంది. బావలేడు బంకయ్య ఎవ్వరు లేడు రా, పెట్టేయిగా. నువ్వుగా మాట అన్నాక ఇక నేను మాట్లాడతాను. ఇక నీ పెళ్ళాన్ని నీ పిల్లని ఒప్పించినాకనే మా ఇంటికి రా అడుగుతాందుకు. ఇక లేకుంటే మాకు ఇట్లా అవసరం లేదురా. మా గర్జు తీరే ఉన్నట్టుంది పట్టు మీది. అవ్వ పెట్టేసిన. ఆగో ఏమైందే? మీ అమ్మగారితో గంటలు గంటలు మాట్లాడుకుంటూ కూర్చుంటావంటే జర్రసేపట్లో పని చేసినావు. ఎందుకే ఏమంటుండే మీ తమ్ముడు? ఏందయ్యా అనేది? ఇక మా తమ్మునికి ఇక నా కొడుకు మీద ఇష్టమే ఉంటది, మన ఇంటికి అలా పిల్లని ఇవ్వాలని ఇష్టమే ఉంటది. కానీ ఇక ఆయన పిల్లమే మంచిది కానీ అది పెద్ద బద్మాషిది. బిడ్డకంట నేర్పుతుందంట. ఆ పోరు ఎంత ఉంది ఇప్పుడు చదువుకుంటూనే ఉంది, ఆ పోరుకు నేర్పుతుందంట. అమ్మో మీ నేనతలు మంచోళ్ళు కాదు తల్లి, వాళ్ళ ఇంటికి పోవద్దు, వాళ్ళ సోపతి పట్టొద్దు, వాళ్ళ ఇంటికి పోయినావనుకో నీ బతుకు ఆగమవుతుంది బిడ్డ, వాళ్ళు ఏం గతి లేనోళ్ళు గతి మల్లెళ్ళు అని నేర్పుతుందంట. ఇక అందుకే ఆ పిల్లలు డాడీతో చెప్తుందంట, నేను చేసుకోండి డాడీ మంచోనికి, డాడీ వాళ్ళు పేదోళ్ళు అంట కదా మన బావోళ్ళు అని చెప్తుందంట. ఈ కోరికిన వారయ్య తల్లి చెప్పిన మాటలు ఎట్లుంటది పోరి ఇట్లా ఏమన్నా పోటీ ఇస్తి అని లేకుంటే లేదు, వాళ్ళే ఉన్నారు మనకు. అబ్బో నీ పానమంతా నీ మేనకోడల మీదనే ఉంటది. ఇప్పుడు ఏదో మీది మాటకు మా ముందు మేము తిడతామని గట్లా మాట్లాడుతున్నావే. అమ్మా నాయన అన్నది కరెక్టే, నీ పానమంతా మీ వాళ్ళ దిక్కే ఉంటది కానీ ఏదో మా ముందట అట్లా మాట్లాడుతున్నావు. అంత సీన్ లేదమ్మా. గా బక్కదాను వరి చేసుకుంటారే, షీ పాడుగాను. దాన్ని చూస్తేనే నాకు ఎక్కువ అవుతుంది. షీ అవ్వ. అయినా మీ తమ్ముడు జర మంచోడే, మామయ్య మంచోడే గాని
ఇక అత్తమ్మని చూస్తే అయితే నాకైతే విరక్తి పుడుతుంది తల్లి. ఓయమ్మ వద్దే తల్లి, ఆడ జోలికే పోవద్దు. ఎంతమంది పిల్లలు లేరే, ఎవరినో ఒకరిని చేసుకుందాం గాని మీ వలనైతే వద్దు తల్లి. నీకు ఇష్టం ఉంటేనే చేస్తా బిడ్డ, నీకు ఇష్టం లేదు నేనేం చేస్తా చెప్పు. ఎవరిని చూపించి గామని చేసుకుంటామ్మా అంటే గాలని ఇచ్చి చేపిస్తా గాని ఏమొద్దు కుమారి, నీకు ఇష్టం లేండి వాళ్ళకి ఇష్టం లేండి నేనేం చేస్తా ఏమైతే చెప్పు. పోను కోరాయి వాళ్ళ గురించి తీయకు. ఏదో మా తమ్ముడు నేను దూరం అయిపోతామేమో అని చిన్న బాధ ఉంది కానీ లేకపోతే వేరేదేం లేదురా. అమ్మో చూసినవారా, మొత్తం తల్లిగారి దిక్కే ఉంటది దీని మనసంతా. ఏదో మీది మాట గట్ల మాట్లాడుతుంది. అమ్మో మరి ఉండగా అయ్యా చెప్పు. చిన్నప్పటి సంది ఒక దగ్గర తిన్నోళ్ళం, ఒక దగ్గర పెరిగిన వాళ్ళము, ఒక తల్లి పాలు తాగిన వాళ్ళము. ఈయన తమ్ముడికి నాకు చాలా ప్రేమ ఉంటది కానీ ఇప్పుడు పెళ్ళం వచ్చి సంది దూరం అవుతుండే అడిగిట్లా. లేకపోతే నేనంటే పానంగా చూసుకునేవాడు. ఇక ఆన బిడ్డను నా ఇంటికి కోడలు లెక్క తెచ్చుకుంటుందన్న మా చుట్టరికం దగ్గరకు అవుతుందేమో, ఎడవాపకుట అవుతామేమో అని అట్లా అనుకుంటే ఇక ఆన పెళ్ళమేమో కసంటి మాటలు నేర్పుతుందంట బిడ్డకు. ఆయన వాళ్ళకి ఇష్టం లేండి మనం ఏం చేస్తాం చెప్పరా, పిల్లలు గతి లేకనా మనకు. ఏమో ఏమో అమ్మా, నీ బక్క కోడలు ఏం ముద్దు ఉంటది. అది చిన్నప్పటి అని పేరు పెట్టినామంట నీ అమ్మ. నాకు ఏం అన్న చందం అనిపించదు. దాన్ని చూస్తుంటే కింది నుంచి మీద దాకా మండుతుంది. అవ దాన్ని ఎవడు చేసుకుంటాడే, దాని అమ్మ అది ఇద్దరు ఒకటే. అరే గట్లంటవేంట్రా, మేన మరదల్లో నచ్చకుంటే నచ్చలేదని చెప్పగాని గసంటి మాటలు తిట్టకరా నాయన. నా తమ్ముని బిడ్డను తిడుతుంటే నాకు బాధ అవుతుంది. అబ్బో తమ్ముని బిడ్డే అని అంటున్నావు కదా, ఇక బాగా చూసుకుని ఉంటే ఇంకా ఆగనే ఆగిపోవు. ఏ కొబ్బరి చెట్టు మీద ఎక్కి కూర్చి చుట్టిపో పాటు. ఏమో పోరా, ఎట్లా చూసుకున్నా అమ్మగారి మీద ప్రేమ గతినే ఉంటది. అమ్మగారు అమ్మగారేరా. ఇక మా అమ్మ మా నాయన ఉంటేనేమో ఇక నా మన్మరాలు నా బిడ్డ కొడుకు వేయాలమ్మ నా మన్మరాలు అని గట్లా ఇచ్చి ఎదురు. ఇప్పుడు వాళ్ళు లేరు కదా, అందుకే ఈ ఇష్టరాజ్యం అయిపోయింది నాయన. ఇక అందుకే ఎడవాపుల బతుకైపోయింది. పోనీ పోనీ తీరా, ఎవడు మనం చూస్తే మనం గాలని చూద్దాం పాటు. సరే సరే అమ్మా, జర పని మీద నేను బయటికి పోతున్నా. ఇక సాయంత్రం 5 అవుతుంది వచ్చేసరికి, సరేనా? సరే సరే తీ బిడ్డ, కాలేజ్ పోతున్నప్పటి సంది జోగు తిరుగుడు బాగా ఎక్కువైంది. 3 గంటలకు వచ్చేటోంది 5 ఎట్లయితుంది రా, బాగుంది కానీ. సరే సరే పోయి డబ్బుండ్రా. నువ్వైతే మీ అమ్మగారి గురించి ఆలోచించకు. అయిందేదో అయిపోయింది. ఒకటే పనాలు ఫోన్ చేసిర్రు, అది ఇది మాట్లాడిరు అని వాళ్ళ గురించి టెన్షన్ పెట్టుకోకు, సరేనా? సరే సరే పోరా. ఏమైందే, నువ్వు ఇట్లా నీ మేనకోడలి మీద ఇష్టం లేనంటే మాట్లాడుతున్నావు నీ కొడుకు ముందట? మరి ఏం చేయాలయ్యా, ఆమెకేమో ఆ పోరంటే నచ్చనే నచ్చది. ఇక మా ఓనికేమో పానం ఉంటది. మా అక్క కొడుకు చెయ్యాలమ్మా, ఎత్త సంసారం ఉన్నా సరే వాళ్ళు మంచిగా బతుకుతారని మా ఓనుకుంటే ఈడేమో నచ్చడాయి. ఆ పోర ఏమైనా తల్లి మాటలు వింటదాయి. ఏం చేయాలి చెప్పు. ఇక గట్టిగా నాకు ఇష్టమే ఉంది, నేను ఎట్లా చేసి ఆ పొన్ని తెచ్చుకుంటానంటే ఈ మెంటలోడు ముందే నన్ను గిట్టి పాడు చేయగలని. నీకు అప్పుడు సరి చేయకుండా నాకు గిట్టి ఇష్టం లేదురా, ఇంతమంది పిల్లలు లేరని గట్లా అది చేసిన. గదే గదే నాకు అర్థమైంది. ఏమైనా నా తమ్ముని బిడ్డనే తెచ్చుకోవాలని అంటది ఎప్పుడు. ఆగి ఇప్పుడేంది ఈ ముందర గిట్లా మాట్లాడుతుంది. ఇక ఏం చేపటికే కావచ్చు అని అనుకున్నా అప్పుడే. గట్లనా? మరి ఏ ఆడపిల్లకైనా అమ్మగారి మీదనే ఉంటదయ్యా. అమ్మగారికి దూరం కావద్దు, ఏడవాపాలని ఉండదు. ఎప్పుడు దగ్గరకు అయితారో మా సుట్టరికం ఎప్పుడు ఇంకా పెరుగుతుందో అని గట్లనే ఉంటది. ఇక నా పానం అయితే ఇక నా కోడలు నా మేన కోడలు రావాలని ఉందయ్యా. ఇక నీకెట్లుందో నాకు తెలియదు కానీ. ఇక నాదేముందే, నా ఇష్టం అడుగుతాట్టు ఉన్నారు ఎవరైనా. ఇక నీ ఇష్టమే నా ఇష్టం గాని. ఇక ఓంతి ఇట్లా రాసి పెట్టుంటే అట్లా జరుగుతుందేమో. గట్ల అనుకునే ఊకోవాలి. సరే సరే కడుకోపో, బువ్వ పెట్టుకొస్తా తిందువు. ఏమయ్యా మీ అక్కకు ఫోన్ చేసి జోరుగా మాట్లాడుతుండేవాడికి ఏమేం మాట్లాడినావు సక్క వినిపించలేదు నాకు. ఏం లేదే, చాలా రోజులు అవుతుంది మా అక్కతో మాట్లాడకని జర పానం గురించి ఫోన్ చేసిన. ఇక మా బావతో మాట్లాడదామని చేస్తే మా బావ ఇంట్లో లేడంట. ఇక మా అక్కతో ఇంతసేపు మాట్లాడి ఇక పెట్టేసిన. ఇక అందరు మంచిగా ఉన్నారా? ఇక మా అమ్మ మా నాయన లేనప్పుడు సరే మేము ఆడికి వస్తలేము. ఇక నా కోడలు మా మరదలు అందరు మంచిగా ఉన్నారా అని అడిగింది. గంతే. అబ్బో గట్ల అడిగినాది బాగానే గుర్తుకొచ్చినాము మనము. ఎన్నడూ ఫోన్ చేసి మరి నా మేనకోడలు ఎట్లుంది, మా మడతలకి ఎట్లుంది అని ఒక్కసారి ఇట్లా ఫోన్ చేసి అదేదో మాట్లాడేది కానీ బాగానే నువ్వు ఫోన్ చేసి అడుగుతున్నావయ్యా. అరే ఇక ఊర్లలో ఉంటోళ్ళు ఎట్లుంటారు చెప్పే. ఇక వాళ్ళ పనులు వాళ్ళకే ఉంటాయి. ఎప్పుడు తీరుకుంటది చెప్పు. ఇక నేను చేస్తానన్న 2 మాటలు మాట్లాడింది, అదే గొప్ప పాటు. ఇక మా అక్క చాలా మంచిదే, ఆమె గుణం నీకు తెలియదు. అబ్బో మంచిదే మంచిదే అయ్యా, మంచిది కాదని నేను అంటున్నానా. ఎట్లయితే ఏముంది కానీ మనకెందుకు, ఏదో చుట్టం అంటే చుట్టము గంతే. వాళ్ళు వలకరిస్తే అవ్వమ్మ అని వలకరిస్తాం గంతే కదా. అదేంటి అట్లా మాట్లాడుతున్నావు? అల్లుడంట బీటెక్ చదువుతుండంట. ఇక వచ్చేసారో మరోసారో ఇక జాబ్ వస్తుంది, సాఫ్ట్వేర్ జాబ్ కొడతాడు పిల్లగాడు. ఇక అదే మరి బుజ్జమ్మని ఇద్దామా అని ఇక అట్లా ఉండే జర అభిప్రాయం. నువ్వేమంటావు? ఆగో డాడీ, మళ్ళా ఇట్లా వాళ్ళ పేరు తీస్తే మంచిగా ఉంటే చెప్తున్నా. ఏమైనా మా అక్క కొడుకు అది చదువుతుండు ఇది చదువుతుండు, ఆ మంచోళ్ళు మా అక్క చాలా మంచిది అని ఒకటే డప్పు కొట్టుకుంటావేంటి. అంత కావాలంటే నువ్వు వాళ్ళ ఇంటికానే పోయి ఉండిపో. నీ అల్లుని చూసుకుంటా, నీ అల్లుని చెప్పమే వాడుకుంటూ ఉండిపో. అరే ఏంది బిడ్డ, నువ్వు ఇట్లా మీ అమ్మ తీరే మాట్లాడుతున్నావు? మంచిగా అన్నావు బిడ్డ, నువ్వు మీ అయ్యా నువ్వు గట్లనే అనాలి.
ఏమైనా నా మేనల్లుడు నా అక్క కొడుకు చాలా మంచోడు, అంత చదువుతుంది ఇంత చదువుతుండు, నా అక్క గుణం చాలా మంచిది. ఇవే డబ్బు సటిస్తావా? ఇక మాకేం పని లేదంటావా నీ విననిక? చెప్పు. ఏ మంటలేదని ఊపుతా ఉంటే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? తెలిసి తెలిసి నా బిడ్డ జీవితం నేను ఆగం చేయను. మంచి పట్టణంలో చదువుకొని పిల్ల పచ్చి పల్లెటూరుకో ఎట్లా బతుకుతా అనుకుంటున్నావు? ఊకే అక్కడ ఇస్తానంటే మళ్ళీ సారన్నా అనుకో మంచిగా ఉండే చెప్తున్నా. ఓయమ్మ ఓయమ్మ ఒక్క మాట అన్నందుకు తల్లి పిల్లలు ఎట్లేగబడుతురేంది నా మీద. సరే సరే ఇక మీ ఇష్టము, మీరు ఎక్కడ చేసుకుంటా అంటే అక్కడ ఇచ్చి చేస్తా, నాదేముంది. ఇక పల్లెటూరులో పోతే మంచిగా బతుకుతారు, ప్రశాంతంగా ఉంటుంది జీవితము. చదువుకున్న పిల్లగాడు కదా, ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కొడితే మంచిగా బతుకుతారు నా పిల్ల. ఇక వేరేటో ఇంటికి ఎందుకు ఇచ్చుడు, మా అక్క ఇంటికే కదా. ఏ లొల్లి పంచాయతీ ఉండదు, ఏ టెన్షన్ ఉండదు, హాయిగా బతకొచ్చు. అని నేను అనుకుంటే మీరేమో ఇటువంటి కథలు పడుతున్నారు. సరే సరే బిడ్డ, తల్లి బిడ్డలు ఇవ్వని చూపిస్తే దానికి ఇచ్చి చేస్తా, నాదేముంది. అబ్బో, మీ అక్కింటికి పోతే ఏ టెన్షన్ లేకుండా బతుకుతావా? నువ్వు అనుకుంటున్నావు గానీ అంత సీన్ లేదాడా. ఇక మీ అక్కకి ఇచ్చినవనుకో ఏమైనా నీకే చేసేస్తుంది. అమ్మో మా తమ్ముడు ఇస్తాడు కదా, పెడతాడు, మా తమ్ముడు ఉండు కదా, నేనే నీకు చూసుకునేదాన్ని. నా పిల్లని చక్కగా చూసుకోదు, ప్రతి దానికి నీకే ఫోన్ చేసి చేద్దాపిందనుకో, అప్పుడు మనం ఉన్న ఇట్లా దానికే పెట్టుడైతే మొత్తం ఉన్నదంతా ఊడిల్లు అవుతుంది. ఇప్పటికే మీ అమ్మ మీ అయ్య ఉన్నప్పుడు అన్ని ఊడ్చుకొని పోయింది సగం బడ. ఇప్పుడు ఈవెన్ ఇచ్చినామనుకో ఇక మొత్తం ఊడ్చుకొని పోతుంది. ఆయన గోవిందా గోవింద అవుతుంది అప్పుడు. మమ్మీ ఊకోవే, డాడీ అట్లాంటోడే అని తెలుసు కదా, ఊకోరాదే. ఆయనదేం నడవది, అంత మనదే నడుస్తుంది, ఊకో. ఏమో బిడ్డ, ఎవ్వరు లేని చూసి తీరాలి అక్క దగ్గరకు పోయి సంబంధం ఇట్లా ఓకే చేసి ఉంటాడు. వీడు ఎసుంటోడు అనుకున్నావు, నీకు ఎరకలేదు ఈ గురించి. ఈ అవ్వ ఈడుంటే నా ఇజ్జత్ తీస్తట్నేవే తల్లి, పిల్ల ముందు నేను పోతున్నా. నీ భార్య ఉన్నదా అయ్యా ఇంట్లో? ఉన్నది ఉన్నది, వచ్చినావా పోయిగా. గంట అవుతుందో 2 గంటలు అవుతుందో మీ ముచ్చటోడుగా నీకు పో. అయ్యో గట్లంటవేందయ్యా, ఇంటికాడ ఒక్కదాని ఉంటే టైం పాస్ అయితే లేదని నీ పెళ్ళం దగ్గరకు వచ్చినా. ఇక మొత్తమే రావద్దంటే రాంతి అయ్యా మీ ఇంటికి, మొక్క మీద రాదు. ఏ రాక ఆయన గట్లనే అంటాడు, ఆయన గురించి తెలిసిందే కదా, రారా నువ్వు. ఏమైందే, ఏదో కచ్చబిచ్చ మాట్లాడుకుంటున్నట్టు పంచదైందా ఏంది నీకు మీ ఆయనకు? అవుతుంది అక్క, ఇక అప్పుడో ఇప్పుడు కావాలి కదా. ఏమైనా ఆలోళ్ళని చూస్తాడు, ఆలోళ్ళే కావాలంటాడు. ఇక మేము ఎక్కడన్నా పోని. ఎందుకురా, ఏమైంది? మా అడవిలో ఎరకనే కదా నీకు, అలా కొడుకు కంట అలా బిడ్డనిస్తాడంట. అమ్మో గదే పంచాదిగా నాకు ఆయనకు. ఓయ్ అమ్మో, గా పచ్చి పల్లెటూరు పోయి గీ పోరేం బతుకుతుంది చీపాడుగాను. మీ ఆడవిల్ల మోటుకే ఉంటది. గాదాని ఇంటికి పోయి ఇక్కడ చదువుకున్న పిల్ల ఏమైనా బతుకుతుందా? గింతనన్న దామాకుందా మీ ఆయనకు? అసలు ఏం ఆలోచిస్తాడో ఏమో. మంచిగా పట్నంలో ఒక పిల్లగాన్ని పెద్ద జాబ్ ఉన్నోని చూసి, పెద్ద ఇల్లు ఉన్నోని చూసి ఇయ్యకనంటాగా పల్లెటూరుకి ఇస్తాడంటాడేమే. ఏమో అక్క, నాకు చెప్పి చెప్పి నాకే ఆస్తి వచ్చింది. చిన్నప్పటి సంది పేరు పెట్టిందంట నా మేనల్లుడు చాలా మంచోడు, పెద్ద చదువు చదువుతుండు, బీటెక్ చదువుతుండు. ఇక 2 సంవత్సరాలలో జాబ్ వస్తుంది, వాళ్ళే మంచిగా బతుకుతారు, ఏ టెన్షన్ ఉండదు నాకు. నా మేనల్లుడికి ఇస్తే, అదే తెలివనోనికి ఇస్తే చంపుతాడో కొడతాడో ఎట్లా బతుకుతారో అదే టెన్షన్ ఉంటది నాకు అని పలుకుతుండు. ఏమనాలక్క ఆయనను? అమ్మో, ఇయ్యాల రేపు మేనోళ్ళకి ఇయ్యొద్దే. అయినా కానీ మేనోళ్ళకి ఇస్తే ఏం మంచిగా ఉంటుంది చెప్పు. తెలిసిన చుట్టాలని మళ్ళీ చూసినట్టు అవుతుంది. అందుకే కొత్త సంబంధం చూసి కొత్తగా పెళ్లి చేసి ఆ నిందాల పెట్టిస్తే మంచిగా ఉంటది పాటు. ఆయన అందరు అల్లు ఒక తీరుంటారా? ఇక మంచిగా దోలాడి ఇయ్యాలి, వాళ్ళే మంచిగా చూసుకుంటారు. అయినా మీ ఆడపిల్లలకు ఏమాస్తుంది చెల్లె, పేదగా కనిపిస్తుంది. ఆమె ఏమైనా వచ్చినప్పుడు మెడల పుస్తకాలు తాడి ఇట్లా ఉండదు కదా. ఆయన గా ఇంటికి ఎట్లా ఇస్తుంటుండు బిడ్డని. గదే అక్క, నేను గదే అంటున్నా. ఆమె మెడల పుస్తకాలు తాడలేదు, నా బిడ్డ కనిందాల పెట్టిస్తే అవి ఇట్లా అమ్ముకొని బతుకుతారయ్యా. వద్దు అని అంటే మీ ఇష్టము. నాకైతే మా అక్క కొడుకు వేయాలనుంది. మా అక్క చాలా మంచిది, గుణం చాలా మంచిది. మా అక్కని నా బిడ్డని మంచిగా చూసుకుంటది, పెంచి పెద్ద చేస్తుంది అని అంటుండు. ఏమనాలి చెప్పు. ఇగో ఎవ్వరు చూసుకోరా, లక్క ఒకటే చూసుకుంటదా? నాకు కోపం వస్తుంది. వద్దు వద్దు చెల్లె, గలీజ్ ఉంటది. ఇంత మంచి చదువుకొని ఇంత నీట్ గా పెరిగింది పిల్ల ఇక్కడ పట్టంలా. ఇక ఊర్లకు ఎట్లుంటది ఏమ్మా? వద్దొద్దు. ఇక తోడబుట్టిన తోడు గట్లనే ఉంటది ప్రేమ. ఇక ఏం చేస్తాం కానీ నువ్వైతే ఒప్పుకోకు చెల్లె. మరి శ్వేత, నీకు ఇష్టం ఉందా మీ మేనత్త కొడుకుని చేసుకోవడం? నాకు నచ్చదు ఆంటీ, అస్సలు నచ్చదు. నాకు మా మమ్మీకి వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఊరు, వాళ్ళ వాతావరణం అంటేనే అస్సలు నచ్చదు. మా డాడీకే ఇష్టం మా మేనత్త అంటే. ఇక నన్ను మంచిగానే చూసుకుంటది, మంచిగానే మాట్లాడుతుంది. కానీ ఎందుకో ఆంటీ నాకు అస్సలు నచ్చదు. అబ్బా, వాళ్ళ ఊరికి ఎప్పుడో చిన్నప్పుడు పోయినా. ఇక మా మేనత్త అప్పుడు ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే వస్తుంది, కానీ నాకు నచ్చదు తెలుసా. ఇక మా బావ చూడనిక మంచిగానే ఉంటాడు, చదువుకుంటుండు కాబట్టి. కానీ నేను ఎప్పుడు మాట్లాడలేదు. అయినా నాకు వద్దు తల్లి వాళ్ళు. చూసిన అక్క, శ్వేతకేమో నచ్చదు. అలాగేనేమో ఒకటే పని అక్కడిని ఇస్తా అని అంటాడు. అరే ఇప్పుడే పెళ్లి చేస్తామంటానికి ఈమెకు ఏం ఏజ్ ఉందమ్మా? చిన్న పిల్ల, ఇంకా చదువుకొని జాబ్ చేయని, ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడ్డాక అప్పుడు మంచి జాబ్ ఇచ్చి చేస్తే ఆమెనే హైఫైగా బతుకుతుంది. ఇప్పుడు పెళ్లి అనే విషయమే తీయకూడదు పిల్ల ముందు, స్టడీ డిస్టర్బెన్స్ అవుతుంది. ఆగో, ఈ టైంలో ఎవరో ఫోన్ చేస్తుర్రు. హలో, అన్నా నమస్తే. నమస్తే నమస్తే అన్నా, ఎవరే గుర్తుపట్టలేదు. నేనన్నా మీ అక్కల ఇంటి పక్కకు ఉంటాను చూడు, రమేష్ ని. ఇక ఆయనని మాట్లాడుతున్నా. రమేష్ అన్న, నమస్తే నమస్తే, బాగున్నావానే? చాలా రోజులకు ఫోన్ చేసినావు, ఇక గొంతు గుర్తుపట్టలేదే.
గదే గదే అన్న ఇక చిన్నపాటి ఫంక్షన్ ఉంది ఇంట్లో. ఇక బుజ్జమ్మది పెద్ద మనిషి దావతు ఇక ఫంక్షన్ హాల్లో చేస్తున్నా ఇక ఊర్లోనే. ఇక వస్తావేమో ఇక తెలిసిన వాళ్ళకు చెప్తున్నా ఇక నువ్వు గుర్తుకొచ్చినవన్నా. ఇక మన దోస్తాన మంచిగా ఉంటది కదా. ఇక అప్పుడు అంటే మీ అక్కోళ్ళ ఇంటికి ఊకొచ్చేది మంచిగా మాట్లాడేది దోస్తాన బాగుండేది. ఈ మధ్య వస్తలేవు కదా. ఎందుకు మీ అక్కతో మాట్లాడతలేవా ఏంది? ఎందుకన్నా మాట్లాడుతున్నా అసొంటివి ఏం లేవు గాని సరే సరే వస్తనే. ఇక నువ్వు ఎంతో దూరం నుంచి ఆలోచించి మరి నన్ను గుర్తు పెట్టుకొని మరి ఫోన్ చేసి చెప్పినందుకు వస్తా వస్తా తప్పకుండా వస్తానే. సరే సరే అన్న మంచిది. ఇక అక్కను బిడ్డని ఇట్లా తీసుకొని రా సరేనా. సరే సరే అన్న మంచిదే. అబ్బా ఇంత దూరపు చుట్టమైనా బాగానే నన్ను గుర్తు పెట్టుకొని ఫోన్ చేసి చెప్పిండు దావత్కు. ఎట్లా చేసి పోవాలి. ఇక ఏ వంక పెట్టుకొని పోవాలిరా మా అక్కని కలుస్తాందుకు మా అక్కోళ్ళ ఇంటి కానీ. ఇక ఆలోచిస్తా ఉన్నా గీ అన్న టయానికి ఫోన్ చేసిండు కదా. ఇంకేంది దావత్కి పోయి మా అక్కోళ్ళ ఇంటికాడ ఒక మాపు వండుకొని వస్తే అయ్యే పోతుంది. మా అక్కతో మాట్లాడినట్టుంటది. ఇంకా అదో ఇదో బాధలు చెప్పుకున్నట్టుంటది. ఈ రోజు సండే కదా, చికెన్ మటన్ తీసుకురారాదు, స్పెషల్ గా బిర్యానీ అనే చేస్తా. ఇక బిర్యానీ గిర్యానీ ఏం చేసుకుంటారో మీ ఇష్టము. అర్ధ కిలో చికెన్ తెచ్చిచ్చిపోతా. నేను ఉంటలేనే ఊరికి పోయేది ఉంది. అదేంటి, ఏ ఊరికి ఇంత సడన్ గా? మా అక్కోళ్ళ ఇంటి పక్కన ఒక దావత్ ఉండే. ఇక పెద్ద మనిషి దావత్ చేస్తురంట. ఇక ఇంటి పక్క ఆయన ఫోన్ చేసిండు. ఇక అన్న చాలా రోజులు అవుతుంది నేను చూడక ఇక ఫోన్ నెంబర్ అడుకొని చేస్తున్నా మీ అక్క దగ్గర అని అన్నాడు. ఇక పోవాలనే ఇక తప్పకుండా. ఇక మీరు వస్తారా మరి తీసుకుపోతా. అబ్బో మేమా, రామ్ రాము, ఆ ఊరికి మేము రామయ్యా. సరే పోగాని డబ్బునరా చెప్తున్నా, చీకటి అయ్యేదాకా అక్కడ ఉండకు. సరే సరే అయినా ఆడుండి నేనేం చేస్తానే. వస్తా వస్తా డబ్బునే వస్తది. మరి బుజ్జమ్మ గిట్ల చెప్పు చికెన్ తెచ్చిచ్చిపోతా సరేనా. మంచిగా వండుకొని తిని గొల్లాలు పెట్టుకొని నిమ్మలంగా వండుకోరి. అదేంటి, నువ్వు చీకట్ల వరకు అక్కడనే ఉంటావా? గొల్లాలు ఇట్లా పెట్టుకొని వండుకోరా అని అంటున్నావు. ఏమోనే టైం ఎట్లుంటదో. గంట దూరం ఊరికి పోయిందనుకో మళ్ళీ వస్తానికి బస్సులు ఉండాలి కదా. టైం ఎట్లుంటదో ఏం కథనో అందుకే వస్తానో రానో తెలియదు. ఇక వస్తాందుకు ప్రయత్నిస్తా. ఇక బస్సులు గిట్ల ఏం లేకుంటే నేనేం చేయలేను. పొద్దుగాల నైట్ వండుకొని పొద్దుగాల లేచి వస్తా సరేనా. అంత సీన్ లేదు, దావత్ అయిపోయినా అయిపోకున్నా 4 గంటల వరకు ఆడ నుంచి వెళ్ళు. 5 గంటలకేమో బస్సు ఉంటది. ఆడైతే ఈయనే మన సిటీలోనే దిగుతావు. ఈ సిటీకి వచ్చినాక ఏ ఆటో అయినా బస్సు అయినా మస్తు ఉంటాయి. నువ్వేం కథలు పడకు. మీ అక్క దగ్గర వండుకున్నావు అనుకో, ఇక మీ అక్క అదో ఇదో చెప్పి మస్తు మారుస్తుంది నేను. ఇక నువ్వు మారేది కాక ఈడికొచ్చి మమ్మల్ని మారుస్తావు. సరేనా, అర్థమవుతుందా? టైంకి రా. ఈ అవ్వ దీంతో పెద్ద బాధ వచ్చి తలకబడ్డది. సరే సరేనే. చెప్పింది వినిపించింది కదా, అర్థమైంది కదా ఏం చెప్తున్నా. నైట్ వరకు ఇంట్లోనే ఉండాలి నువ్వు. సరే సరే తీయే తల్లి. ఎట్లయితే ఏముంది బయట పడ్డదే గొప్పపాటు. ఇక పోయినాక స్విచ్ ఆఫ్ పెట్టిందంటే ఇక సిగ్నల్ లేదని పొద్దుగాల తీస్తే అయ్యేపోతుంది. బావా నమస్తే. అరే నమస్తే నమస్తే రా. ఓ అమ్మ ఎన్ని రోజులైతుందిరా నీ ముఖం చూడక నీ మాటినక. గిప్పుడే వస్తున్నావా రా. గిప్పుడే వస్తున్నా బావా. ఇక నేను గిట్ల చాలా రోజులు అవుతుంది. ఇక మొన్న ఫోన్ చేసిన అక్కకు. ఇక నీకు ఇయ్యమంటే ఇక పోను ఇక ఇష్టం లేక మాట్లాడలేదు నువ్వు లేవని చెప్పింది. ఇక సరే మా అక్క కోపంలో ఉంది కదా ఇక పెట్టేసింది. ఇక ఎప్పుడు కుదురుదాం కలుద్దామన్నా కుదురుతలేదా అని ఇక ఇప్పుడు వచ్చిన బావా. సరే సరే దా ఇసుంట కూర్చుందిరా మీ అక్కని పిలుస్తా. ఏమే మీ తమ్ముడు వచ్చిండు బయటికి వెళ్ళు. ఓయమ్మో సీన్ గా ఎన్ని రోజులైతుందిరా నీ ముఖం చూడక. నీ ముఖమే బంగారం అయింది. ఎట్లా రాబుద్దయిందిరా మా ఇంటికి? మేము బాగానే గుర్తుకొచ్చినాము, మా మీద బాగానే గుంజింది. ఏం చేస్తాం అక్క మీ ఊరేమో కోనాకాయే ఇక మేము ఉండేదేమో పట్నంలాయే. ఇక వస్తానికి వీలైతే లేదు ఫోన్ చేద్దామన్నా ఇక కుదురుతలేదు అక్క. ఇక ఇయ్యాల కుదిరింది పాటు. ఇక ఉంటా ఇయ్యాల మా పీన్నే వండుకొని పోతది. ఏం బాధపడకు. అంతేనా? చూస్తా నీ మాట వినా మరి చేతలా అవి ఇట్లా చూస్తా గాని. అవురా, ఏం పని మీద వచ్చినావా? ఈ అక్క మీద పానం గుంజొచ్చినావా లేకుంటే ఇంకేమైనా పని మీద వచ్చినావా? ఇక నీ మీద పానం ఇప్పటి సంద గుంజుతుంది గాని వస్తాందుకు తీరుకుంటలేదక్క. ఇయ్యాల మీ ఇంటి పక్క రమేష్ బిడ్డ దావత్ అంట కదా. ఇక పిల్లగాడు పూజ చేసిండు. ఆ ఉంక పెట్టుకున్న మా అక్కని కలవచ్చని వచ్చిన. ఆహా గట్లనా? ఆ పిల్లగాడు దావత్కి చెప్పిండేమో ఇక వంక పెట్టుకొని వచ్చినావు. ఎందుకురా? అక్క దగ్గరకు వస్తానికి ధైర్యం సరిపోదలేదా? నీ పెళ్ళానికి భయపడుకుంటా అన్నీ ఉంటున్నావా ఏంటి? గట్నే ఉంటదిరా. ఇక ఏం చేస్తాం అక్క కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండయి కదా. ఇక వాళ్ళకు నచ్చినట్టే ఉండాలి తప్పుతాది. అదే కదేరా, నేను రోజు 10 సార్లు యాద్ చేసుకుంటూనే ఉంటా నిన్ను. ఇక నా తమ్ముడు పెళ్ళైన సంది మా మధ్యలో వచ్చి నుంచి చాలా మారిండు. ఇక అది మస్తు మార్చింది అని అనుకుంటూనే ఉన్నా. సరే రా, ఇక తోడబుట్టిన తోడు చిన్నప్పటి సంది ఎట్లా పుట్టినాము, ఎట్లా పెరిగినాము, ఎట్లా పెద్దగాయనాము అన్ని మర్చిపోయి నీ పెళ్ళ మాటలు ఏం బతుకుతున్నావు కదా. సరే బతుకురా, ఎన్ని రోజులు ఉంటావో చూస్తా. ఏ పోనీ అక్క దాని గుణం నీకు తెలిసిందే కదా. ఇక అప్పటి సంది గట్లనే చేస్తది. పోనీ దాని దగ్గర ఉండాలంటే నాకు గిట్లా నచ్చుతలేదక్క. ఇక తప్పదు కదా ఏం చేస్తాం. ఇక అది అట్లా ఉండేది కాక నా పిల్లని గిట్లా మారుస్తుంది అక్క. సరే తీరా, ఇక మేమంటే ఇష్టం లేదు, నీ పెళ్ళానికి ఇష్టం లేదు, నీ పిల్లకి ఇష్టం లేదు, ఇక నీ గిట్ట ఇష్టం లేదేమో కానీ ఏదో మీది మాట గట్లుంటున్నావేమో. సరే తీరా, మీ ఇష్టం. మామా బాగున్నావా ఎప్పుడొచ్చినావు. అల్లుడు బాగున్నయ్యా. ఓ అమ్మో ఎన్ని రోజులైతుంది నిన్ను చూడక. అబ్బబ్బబ్బా
ఎంత ముద్దుగా అయినావు నాయనా, మస్తు పెద్దగా అయినావు కదా, ఇక పెళ్లిడికి వచ్చినట్టే పా. నీ అవ్వ ఎప్పుడు చూసినా గదే మాట అంటావు గాని, సరే సరే కడుకో, ఏం తింటావు ఏం తాగుతావు చెప్పు తీసుకొస్తా. అబ్బా గింత పెద్ద మాటలు మాట్లాడంటే పెద్దగా అయినవులే నువ్వు. ఈ అవ్వ చిన్న ఉన్నప్పుడు భుజాల మీద ఎత్తుకొని తిరిగిన నిన్ను, ఇప్పుడు నాకంటే పెద్దగా అయినావు కదా, నాకు అందనే అందనట్టు నువ్వు. మరి ఏమనుకుంటున్నారా నా కొడుకు నా బంగారు కొండ ఇంత ముద్దుగా అయిందో చూడు. ఇంత బంగారు కొండ నిడిచిపెట్టి ఆ బద్మాషి ఏం అసంటి మాటలు మాట్లాడతాయి. అయినా మాకు పిల్లలు గతి లేకనారా నీ బిడ్డని పట్టుకొని ఎగులాడుతున్నామా మేము మీ బిడ్డ కాకుండా అంత గతే. ఏం అందగత్తో ఏమో పో అక్క, ఇక నా బిడ్డను నా అల్లునికి వెయ్యాలన్నది పెద్ద ఆశ. ఇక నా అక్కకు దూరం కావాలని నాకు ఇష్టం లేదు. ఇక అందుకే ఇట్లా పాట పాడుతున్నా, నా పెళ్ళం నా బిడ్డనేమో కానిస్తలేరు, ఏం చేయాలి చెప్పు నేను. పోని పోని తీ మామ, ఇక అవన్నీ మాటలంటే మా అమ్మ మనసు అంత బాధ అవుతుంది. ఇక ఏం పని మీద వచ్చినావో గదే మాట్లాడు, అవన్నీ మాట్లాడు సరేనా. ఆగో చూసినవారా నా కొడుకు కన్నా తెలుసు నా బాధ ఏముందో. నా తమ్ముని బిడ్డనే చేసుకోవాలి, నా ఇంటికి కోడలు గదే రావాలని నాశింతుంటే ఇక మీరేమో నేను పేదదాన్ని కదా నన్ను ఏడ గుర్తిస్తారు చెప్పు. నీ పెళ్ళమో నీ బిడ్డ మస్తు హైఫై రేంజ్ లో పోతురు కదా, బాగున్నోళ్ళాయే మీరు. మా తల్లి తండ్రి సంపాదించిన దాంట్లోనే బతుకుకుంటా నన్ను ఇజ్జతిస్తున్నారు. ఆగో చూసినవా బావా అక్క ఎట్లా తిడుతుందో. నాకు గిట్లా అక్క అంటే చాలా ప్రేమ ఉంటది. ఇక నా పెళ్ళం చేసిన దానికి నన్ను గిట్లా ఆల దాంట్లోనే కలిపి తిడుతుంది. ఏం చేయాలి చెప్పు బావా, నువ్వనే చెప్పరాదు. అబ్బో ఏదున్న బావకే చెప్తావు, మరి ఏం చేస్తావో ఎట్లా చేస్తావో మరి మీ బావని అడగరాదురా. బావా నాకైతే నా మేనల్లుడికి వెయ్యాలి నా బిడ్డనని ఉంది. ఇక నీకెట్లుందో నాకు ఎరకలేదు కానీ నాకైతే గట్లుంది బావా, ఏమంటావు చెప్పు. ఏమోరా నాకేం ఎరక, ఇక పిల్లకు పిల్లగానికి నచ్చితేమో అన్నదేముంది చెప్పు. ఆయన మీ అక్క నువ్వు ఇయ్యకుంటే బతుకుతుందారా, ఈ భూమి మీదనే ఉండదు. అబ్బో నువ్వు ఇట్లా మస్తు మాట్లాడతావయ్యా. అదేంటి ఈయన బిడ్డ ఒకటే ఉందా, ఎవ్వరు లేరా భూమి మీద చెప్పు. నా కొడుకు ఇంత అందంగా ఉండు, మంచి అందమైన కోడలు నేను తెచ్చుకున్నా చెప్పు బయట నుంచి. ఏమైనా ఇలా కాకుంది బిడ్డ అందాల రాశాన్ని లెక్క మురుస్తుండ్రు పెళ్ళమ్మ వాళ్ళు. అరే ఏందే మీ లొల్లి, మామ పెళ్లి సంబంధం మాట్లాడటానికే వచ్చినట్టుంది కదా, ఏదో దావత్కి వచ్చినట్టుండు. ఈ రచ్చ రచ్చ లేపుతురు కదా. అల్లుడు నువ్వు ఏం చేస్తావో నాకు ఎరకలేదు నాయన. ఇక నా బిడ్డని నీకే అంటగట్టి పెళ్లి చేసిపోతా, నా బిడ్డని మంచిగా చూసుకోవాలి గంతే. వేరే వాళ్ళకి ఇయ్యలేని బిడ్డ ఎవడో ముక్కు ముఖం తెలియనోనికి ఇచ్చి నా బిడ్డని ఎందుకు ఆగం చేయాలి. అందుకే నీకు ఇచ్చి చేస్తే నాయన. ఇక మా అక్క మంచి తల్లి లెక్క, తల్లి కంటే ఎక్కువ చూసుకుంటది. ఇంకా అదన్న పెద్ద బద్మాషి నా పిల్లం గాని మా అక్క బంగారు తల్లి లెక్క చూసుకుంటది నా బిడ్డను. అందుకే మీ చేతిలో పెట్టిపోతానైనా. నువ్వు ఎవరిని లవ్వు కొవ్వు అనుకుంటా వేరే ఆమెను చూసుకొని చేసుకునేవి నాయనో. నా బిడ్డ అయితే ఉంది, చిన్నప్పటి సంది పేరు పెట్టిన మీకు. వినిపించిందా బిడ్డ మీ మామ ఏమంటుందో? ఏమో అమ్మా, ఇక అప్పటి వరకు చూసుకుందాం తీ. నా బీటెక్ ఇప్పుడు అయిపోలే. ఇంకా 2 సంవత్సరాలు ఇక జాబు అది ఇది అని 3-4 సంవత్సరాలు అవుతుంది. ఇక అప్పుడు మెల్లగా చేసుకుంటా, ఇప్పుడేం తప్పిపోయేది ఉందే. ఎన్నటికైనా బిడ్డ నా బిడ్డ గిట్లా చదువుకుంటూనే ఉంది. ఇక ఆమె ఎన్నడు చేసుకుంటుందో నువ్వెన్నడు చేసుకుంటావో ఎప్పుడు కుదురుతుందో గాని ఇక ఎవరిని లవ్ చెయ్యకు, ఎవరిని ఏ పిల్లని చేసుకుంటానకు. నా బిడ్డనే చేసుకోవాలి, అర్థమైతుందా? లేకుంటే నేను బతకనిగా ఏమైనా పోసుకొని చచ్చిపోతా. అదేంద్రా అట్లా మాట్లాడుతున్నావు? ఏమో ఇవాళ రాత ఎట్లా రాసి పెట్టిందో తీయరాదురా. నువ్వేంది పుసుకున్నాక ఆ మాట అంటివి? ఓయమ్మో నాకు బుగులు అవుతుందిరా నాయన, నువ్వు గసంటి మాటలు మాట్లాడకు. దోస్తులు ఎట్లుంది లయ్యల్టు మన వీడియో. ఇక మన సబ్స్క్రైబర్లలో చాలా మందికి ఈ కంటెంట్ అనేది నచ్చింది అనుకుంటాము. ఎందుకంటే చాలా మంది ఇండ్లల్లా గప్పటి ప్రేమలు అయితే గిట్లనే ఉండరులా. ఇక అక్క తమ్ముళ్ళ ప్రేమలు, అన్న చెల్లెల ప్రేమలు గిట్లనే ఉంటాయి. ఇక రేపు ఇక దగ్గరికి కావాలంటే మనము గిసంటి చేసుకుంటే దగ్గరికి అయితాము. మన సంబంధాలు ఇట్లా ఎడవాపకుండా ఇక సుట్టరికం ఇట్లా దగ్గర అవుతుంది కాబట్టి గిసంటి చేయాలా. ఇక మేమైతే మేనరికమే దోస్తులు. అందుకే నేను మా భావం చేసుకున్నా. ఇంకా మేమైతే చాలా హ్యాపీగా ఉంటాము. మా మేనత్త మా డాడీ సంగతే నేను ఈ వీడియోలో తీసుకొచ్చినాను. ప్లీజ్ దోస్తులు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అట్లనే హై పన్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. మన ఛానల్లో ఎన్నో ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్నీ వీడియోస్ అనేవి, చాలా టైం పాస్ వీడియోస్ అనేవి ఉంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా. మరొక మంచి వీడియోతో సాయంత్రం వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూసి నేను స్వీట్ భాష. బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.